హలో వివర్స్, మనం ఇప్పుడు కొత్త విషయాన్ని కొత్త విషయం అంటే కొత్త విషయం కాదు, అంత పాత విషయమే. కానీ కొత్తగా మన జీవితంలో మన లైఫ్లో అక్కడికి వచ్చే విషయాలని చెప్తుంటాను. ఇందులో భాగంగా ఈ వీడియో చేయడానికి కారణం, మనలో, నీలో, నాలో, ఇతరులు, ఎక్కడైనా కానీ ఎవరి దగ్గరైనా కానీ ఈర్ష్య, అసూయ, ద్వేషం ఇవి చాలా ప్రమాదకరమైన విషయాలు. చాలా అంటే చాలా ఒక కుటుంబాలు కానీ, వేరే వ్యక్తి ఒక జీవితం కానీ, ఒక వ్యక్తి జీవితం నాశనం కావడానికి కానీ ఈ ఈర్ష్య, ద్వేషం, అసూయ ఇవి చాలా డేంజర్. ఇవి ఒక సాధారణమైన వ్యక్తి మీద ఇలాంటివి ప్రయోగిస్తూ ఒక మనిషిని తీసేస్తూ ఇంకొక మనిషి పట్టాల మీద ట్రైన్ లెక్క వెళ్ళిపోతున్నది అనేది ఇలా ఒక కాన్సెప్ట్. ఎందుకు ఇలాంటి విషయాలు మనం అర్థం చేసుకోవాలి. ప్రతి ఒక్కరు మనం అర్థం చేసుకోవాల్సిందే. ఇలాంటి విషయాలు మనం జాగ్రత్తగా ఈ ఇతరుల మీద ఈ ఈర్ష్య, అసూయ, ద్వేషం, ఈ ఈర్ష్య మీద ఏంటిదంటే, నువ్వు ఒక గురువు, నీ దగ్గర ఒక శిష్యుడు, నీ ఒక పండితునివి, నీ దగ్గరకు వచ్చిన ఒక శిష్యుడు, ఆ శిష్యుడు నిన్ను మించిపోయినప్పుడు నువ్వు సంబరపడాలి. కానీ ఒక ఈర్ష్యతోటి నీ శిష్యుని మీద ఎంతవరకు కరెక్టు, నేను చెప్పనివన్నీ చెప్తున్నాను. ఒక శిష్యుని తొక్కి పడేయాలనే ఈర్ష్య నీకు ఎందుకు కలుగుతుంది? నువ్వు నేర్పిన విద్యే కదా, నువ్వు చేసి అతన్ని అంత దూరం దాకా నువ్వు తీసుకొచ్చింది మీరే కదా. అంత నేర్చుకోవడానికి కారణం మీరే ఉన్నప్పుడు మిమ్మల్ని మించి ఆ వ్యక్తి నేర్చుకోవడం వల్ల బాగుంది. మిమ్మల్ని నేర్చుకొని, మీరు చెప్పిందే నేర్చుకొని ఆ వ్యక్తి మీకంటే ఇంప్రూవ్ అయినప్పుడు మనలో ఎందుకు ఆ ఈర్ష్య కలుగుతుంది? ఇది చాలా పొరపాటు కదా. ఎందుకు కలగాలి మనకు ఈర్ష్య అనేది? ఎందుకు? ద్వేషం. మనకంటే బాగుగా బ్రతుకుతున్న ఫ్యామిలీసు, మన అంటే నేను నువ్వు కాదండి, ఇక్కడ జీవితం చెప్తాను. లైఫ్లో ఎవరైనా కావచ్చు, ఒకటి బాగా గమనించండి. ఇక్కడ నేనో నువ్వో నీ గురించో నా గురించో చెప్పింది కాదు విషయం. ఆ ద్వేషం. నీ దగ్గర 10 రూపాయలు ఉంటే అవతల దగ్గర 100 రూపాయలు ఉంటే ఆ ద్వేషం ఎందుకంటే, అతన్ని ఏదో పని చేసి 100 రూపాయలు సంపాదించుకున్నాడు. 100 అతని దగ్గర ఉన్నది అంటే ఆయన ఎలానైనా చేయని, ఎట్లా చేసిందో అది కర్మ అనుసారం అనేది ఖచ్చితంగా జరుగుతుంది. నీ దగ్గర 10 రూపాయలు చూసుకొని ఆ 100 రూపాయలు సంపాదించుకొని ఉన్న వ్యక్తి మీద నీకెందుకు ద్వేషం? అస్సలు ఆ 100 తోటి అతను ఏం చేస్తాడనేది మనకు అవసరం లేదు. ఈ 10 రూపాయలు ఉన్న వ్యక్తి 100 రూపాయలు ఉన్న వ్యక్తి మీద ద్వేషం పెంచుకోవడం అనేది ఈ ద్వేషానికి కరెక్ట్ కాదు. ఓకేనా? ఎంత మాత్రం కరెక్ట్ కాదు. ఇంకొకటి అసూయ. ఈ అసూయ ఏ విధంగా కలుగుతుంది, ఎట్లా కలుగుతుంది, ఎన్ని రకాలుగా చెప్పగలగచ్చు. ఈ అసూయ అనేది ఒక ఆడ విషయంలో కానీ మగ విషయంలో కానీ, నీ పుట్టుక నువ్వెట్లా పుట్టినావు, అవతల వాళ్ళు ఎలా పుట్టిన అనేది నీకేం పని? నీ అందం చందం నీదే. అందం చందం నీకు భగవంతుడు ఇచ్చింది. నీ అందం చందం నీకే ఉంటుంది. నీకంటే ఇంకొక వ్యక్తిని అందంగా చూడకు. ఆ ఇంకొక వ్యక్తి ఆడైనా మొగైనా కావచ్చు, ఆ భగవంతుడు ఆమెకి ఇచ్చిన అందాన్ని ఆమె పుట్టడానికి కారణమైంది. మీకు ఉండవలసిన విధంగా మీరు పుట్టడం జరిగింది. నీ అందాన్ని ఎప్పుడు తక్కువ చేసుకొని ఇతరులు బాగున్నారు, బాగున్నారు, నాకంటే అందంగా ఉన్నారు అనే అసూయను పక్కకు పెట్టి నీ అందాన్ని ఇంప్రూవ్ చేసుకో. అది ఆడైనా కావచ్చు, మొగైనా కావచ్చు, నీ అందం అనేది నీకు ఉంటుంది. బాగా గమనించాలి. ఈ అసూయ అనేది ఒక వ్యక్తికి మంచి అందం ఇచ్చింది. భగవంతుడు అందరికీ ఒకటే రకంగా ఇవ్వడు కదా. అందరికీ ఒకటే కళ ఇయ్యడు, ఒకటే మనసు ఇయ్యడు, ఒకటే జీవితం ఇయ్యడు, ఒకటే ఎదుగుదల ఇవ్వడు. ఎవరికి సంబంధించిన విషయాలు వాళ్ళకే ఉంటాయి. నేను ఇలా ఉన్నా, నన్ను ఎవరు ఇలా చూస్తున్నారు అని అనుకోకండి. నీకు ఉండేది నీ అందం నీకే. ఇతరుల మీద ఉన్న అందాన్ని నీకు చేసుకొని మీరు ఎప్పుడు హెచ్చు తగ్గు చూసుకోకండి.
నువ్వు వేసుకునే బాణం నువ్వు వేసుకో, వాళ్ళు వేసుకునే బాణం వాళ్ళు వేసుకుంటారు కదా. నీ బాణం అనేది నీకు సరైన వాళ్ళు, సరైన వ్యక్తులు అన్ని రకాలుగా దొరుకుతూనే ఉంటారు. ఈ అసూయ అనేది పక్క పెట్టి చిన్న ఫ్రెండ్స్, నేను చెప్పేది ఒక్కరికి కాదు, యవ్వనంలో ఉన్న వ్యక్తి కాల నుంచి వెళ్ళి 30-50 ఏళ్ళ జీవితం గడుపుతున్న ప్రతి ఒక్కరికి చెప్తున్నా, ఇలాంటి వద్దు. నీకు దొరికిన దాన్ని రంభ అనుకో, ఆ రంభను అందులోనే చూసుకో. ఎంత బాగుంటుంది దగ్గర, చాలా బాగుంటుంది. నీకు మెచ్చింది రంభ, అది నీకు భగవంతుడు నీకు అట్లనే ఇవ్వలే. నీ స్థాయికి చెప్తానండి, ఇప్పటి నుంచి స్టార్ట్ అవుతుంది వీడియో. నీ స్థాయిని బట్టి నీకు ఇవ్వడం జరిగింది. నీ స్థాయిని బట్టి నీకు ఆ ఒక క్యారెక్టర్ను నీకు సెట్ చేయడం జరిగింది. అరే పొరుగింటిది అట్లా ఉన్నది, పొరుగింటి వ్యక్తి ఇట్లున్నాడు, పొరుగింటి అమ్మాయి ఇట్లున్నది, నీకేం పని? ఇంత మాత్రం అది కరెక్ట్ కాదు. అమ్మో నా జీవితంలో నేను ఇంత బాగున్నానే, నాకు ఇలాంటి మన జీవితంలోకి ఇలాంటి వ్యక్తిని, ఒక ఆడ వ్యక్తి కావచ్చు, మగ వ్యక్తి కావచ్చు, ఇలాంటి జీవితానికి మనకు సంబంధం లేని వ్యక్తిని మన జీవితంలోకి ఎందుకు పంపించినాం? అరే అవతల వాడు ఒక నల్లగా ఉన్న వ్యక్తి, ఒక చెడ్డ వ్యక్తి, ఏదైనా కావచ్చు, అది ఆ అమ్మాయికో ఆ అబ్బాయికో అంత అందమైన దాన్ని ఎందుకు ఇచ్చినాం? వాళ్ళు చేసుకున్న పుణ్యఫలం వాళ్ళదే, మీరు చేసుకున్న పుణ్యఫలం మీదే. దానికి మీకు ఎటువంటి లింకు లేదు. ఈ కుటుంబాలల్లో ఏమాత్రం చొరబడి ఇలాంటి విషయాలల్లా నేను ఇంకో వీడియో చెబుతున్నాను. మహాపాపం అంటే మహాపాపం. ఇద్దరు వ్యక్తులను, అది ఆడ మగ ఇద్దరు వ్యక్తులను విడదీయడానికి మనం మాట్లాడే ప్రతి ఒక్క మాట కూడా సర్వపాపం కిందకే వస్తుంది. ఆ వీడియో కూడా నెక్స్ట్ వస్తుంది. నన్ను దయచేసి ఈ వీడియోతో మీరు చాలామంది చూసిన ప్రతి వ్యక్తి సబ్స్క్రైబ్ చేసుకొని ఇక రాబోయే వీడియోలు కూడా చూడాలి. నెక్స్ట్ వీడియో వస్తుంది. ఓకే, థ్యాంక్ యూ, ధన్యవాదాలు.